హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ క్రెడిట్ యాప్ గురించి తెలిసే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసుకోవడానికి, యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేసుకోవడానికి ఈ యాప్‌నైతే యూజ్ చేసి ఉంటారు చాలామంది. సో, ప్రెజెంట్ ఈ క్రెడిట్ అప్లికేషన్ అనేది ఒక బ్యాంక్‌తో టైప్ చేసుకొని ఒక రూపే క్రెడిట్ కార్డ్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ వీడియోలో ఆ క్రెడిట్ కార్డ్ ఏంటి, ఆ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటో క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్‌గా తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, అప్పుడే మీకి ఆ క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడం ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈ క్రెడిట్ అప్లికేషన్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్‌తో టైప్ చేసుకునేసి ఒక క్రెడిట్ కార్డ్‌ని అయితే లాంచ్ చేశారు. అదే ఇండస్ఇండ్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్, అలాగే ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకి జాయినింగ్ ఫీ అయితే ఏముండదు. యాన్యువల్ ఫీ మాత్రం ₹499 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. సో, జాయినింగ్ ఫీ అయితే 0 అనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ క్యాష్ బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ పాయింట్స్ రూపంలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, ఇలా చాలా రకాలైతే ఉన్నాయి కదా! వాటిలో గనుక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేశారంటే మీకు 5% క్రెడిట్ కాయిన్స్ అయితే లభించడం జరుగుతుంది. ఇక్కడ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే, ఈ 5% క్యాష్ బ్యాక్ రావడానికి మనం ప్రోడక్ట్ పర్చేస్ చేసాం కదా! లైక్ అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, స్విగ్గీలో గానీ మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసిన దానికి అమౌంట్ అనేది క్రెడిట్ యాప్ ద్వారా మాత్రమే మనం పేమెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇంక ఇదే కాకుండా క్రెడిట్ స్టోర్‌లో మనకి చాలా రకాలైతే ఉంటాయి కదా! వాటిలో మనం షాపింగ్ చేసుకున్నా కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంక అలాగే క్రెడిట్ యాప్ ద్వారా మనం ట్రావెల్ బుకింగ్ లైక్ ఫ్లైట్స్, బసెస్, హోటల్స్ ఏమైనా బుక్ చేసుకున్నారంటే క్రెడిట్ యాప్ ద్వారా అక్కడ కూడా మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకొని క్రెడిట్ యాప్ ద్వారా స్కాన్ అండ్ పే చేస్తుంటారు కదా! సో, ఆ స్కాన్ అండ్ పే చేసినందుకు గాని ఇక్కడ 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుందనమాట. ఇంకా అలాగే యుటిలిటీ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ పేమెంట్స్ చేస్తుంటారు కదా! దానికి కూడా 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి, ఇన్సూరెన్స్ పేమెంట్స్‌కి చాలా క్రెడిట్ కార్డ్స్‌లో నాకు తెలిసినంత వరకు ఏ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయదు. సో, ఇది కో బ్రాండెడ్ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా మనకి ఇన్సూరెన్స్‌కి, యుటిలిటీస్‌కి 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ క్యాష్ బ్యాక్స్‌కి క్యాపింగ్ ఏం లేదంటే క్యాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 5% క్యాష్ బ్యాక్ చెప్పాను కదా! ఆ 5% క్యాష్ బ్యాక్‌కి 5000 క్యాపింగ్ అయితే పెట్టారు. ఇంకా 1% క్యాష్ బ్యాక్ ఉన్నది కదా! స్కాన్ అండ్ పేకి, అలాగే యుటిలిటీ బిల్స్‌కి, ఇన్సూరెన్స్ పేమెంట్స్‌కి, దీనికి ₹500 అయితే క్యాపింగ్ అయితే పెట్టారనమాట. ఇక ఈ క్యాష్ బ్యాక్ మనం ఎలా రిడీమ్ చేసుకోవాలంటే, ఇంతకు ముందే చెప్పా కదా! ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ పాయింట్స్ రూపంలో వస్తుందని. ఈ క్రెడిట్ పాయింట్స్‌ని ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేసుకోవడానికి, అలాగే 500 ప్లస్ మర్చెంట్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఆ 500 మర్చెంట్స్‌లో మీరు గనక దీన్ని యూజ్ చేసుకొని అక్కడ రిడీమ్ చేసుకున్నారనుకోండి, అక్కడ 1 క్రెడిట్ పాయింట్ ఈక్వల్ టు ₹1 సమానంగా అయితే ఉంటుంది. ఇంకా యుటిలిటీ బిల్ పేమెంట్ చేసుకోవడానికి వాటికి గనుక యూజ్ చేసుకున్నారంటే 1 క్రెడిట్ పాయింట్ ఈక్వల్ టు 0.50 పైసతో అయితే రిడీమ్ అయితే అవుతుందనమాట. సో, దీనిలో మీకే అర్థమైపోయి ఉంటుంది. ఫ్లైట్స్ ఏమైనా ట్రావెల్ బుకింగ్‌కి యూజ్ చేసుకుంటే 1 పాయింట్ ఈక్వల్ టు ₹1 వస్తది. అదే యుటిలిటీ బిల్ పేమెంట్స్ ఇవేమైనా చేసుకుంటే 50 దాంట్లో సగానికైతే పడిపోతుందనమాట. సో, ది బెస్ట్ ఆఫర్ ట్రావెల్ బుకింగ్‌కి అయితే యూజ్ అయితే చేసుకోండి. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలుసు కదా! మనం ఎప్పుడైనా పెట్రోల్ బంక్స్‌కెళ్ళి అక్కడ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకొని ఫ్యూయల్ గానీ, లూబ్రికెంట్స్ కానీ పర్చేజ్ చేసినప్పుడు అక్కడ మనకి వాళ్ళు 1% ఎక్స్‌ట్రా చార్జ్ అయితే తీసుకుంటారు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు గాను. సో, ఆ 1% చార్జ్ మనకి ఇక్కడ రివర్స్ రావడాన్ని మనం ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అని అంటామనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్ మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, ఇదనమాట ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క మెయిన్ ఫీచర్సు. సో, నన్నడిగినట్లయితే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా వద్దా అని, నాకిప్పటి వరకు ఏ క్రెడిట్ కార్డ్ లేదు. నాకు క్రెడిట్ కార్డ్ కావాలి ఏదో ఒకటి అనుకున్న వాళ్ళు, అలాగే నా సిబిల్ స్కోర్ లేదు, సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటుంటారు కదా! వాళ్ళైతే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. అది కూడా జాయినింగ్ ఫీ అయితే 0తో వస్తుంది. యాన్యువల్ ఫీ మాత్రమే ₹499 ప్లస్ జీఎస్టీతో వస్తుంది. సో, అలాంటి వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్‌ని అయితే తీసుకోండి. క్రెడిట్ యాప్‌ని చాలా సార్లు మనమైతే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, క్రెడిట్ అప్లికేషన్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఈ కార్డ్ అనేది ది బెస్ట్‌గా అయితే 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీలోనే మనం ఎక్కువ యూజెస్ చేస్తుంటాం క్రెడిట్ కార్డ్స్. అందులో మనకి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి ది బెస్ట్‌గా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరు దీని యొక్క పేమెంట్స్ అనేవి టైమ్‌లీ చేసుకుంటూ పోతే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఈ క్రెడిట్ కార్డ్ అనే కాదు, ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా, లేకపోతే ఏ లోన్ యాప్‌లో అయినా లోన్స్ తీసుకున్నా కూడా
టైమ్‌లీ పేమెంట్ అయితే చేసుకోండి. టైమ్‌లీ పేమెంట్ చేయకుండా మళ్ళీ ఇబ్బందయితే పడకండనమాట. సో, ఇదనమాట ఈరోజు వీడియో. సో, నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.